ప్రైజ్ ద లార్డ్. ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏ పని ప్రారంభించినా, ఏ పని తలంచినా, దేవుని యొక్క సహాయం మనం కోరాలి. అది దేవుని చిత్తంలో ఉంటే ఆ పని ఖచ్చితంగా సకాలంలో పూర్తవుతుంది. అలా కాదని మనం దేవుని చిత్తంలో లేకుండా, దేవుని యొక్క సహాయం కోరకుండా ఏది ప్రారంభించినా అది మధ్యలోనే ఆగిపోవడం కాకుండా లేనిపోయిన సమస్యలను కొని తెస్తూ ఉంటుంది. ఇలానే ఆదికాండం 11వ అధ్యాయంలో చూస్తే కొంతమంది పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఒక పెద్ద గోపురం, ఆకాశాన్నంటే గోపురం కట్టాలని ప్లాన్ చేశారు. అసలు ఆ ప్రణాళికలో దేవుణ్ణి పెట్టకుండా, దేవుని సహాయం కోరకుండా చేయాలని, ఇది మనుషులు కట్టారు, పేరు ప్రఖ్యాతులు పొందాలనే విధంగా ప్లాన్ చేసినప్పుడు, అది ఏ విధంగా వారి ఆశలు చెల్లాచెదురైపోయినాయో మనం 11వ అధ్యాయం ఆదికాండంలో చూస్తాం. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు, మనం ఏ పని ప్రారంభించినా అది దేవుని చిత్తంలో పెట్టి, దేవుని సహాయం కోరితే ఖచ్చితంగా ఆ పని సకాలంలో పూర్తవుతుంది. నీవు ఒక్కసారి ప్రయత్నించి చూడు. ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని,